డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం. విష్ణు పురాణం 23వ భాగంలోకి వచ్చాం. అనేకానేక రాక్షసుల్ని సంహరించి గోపబాలకుల్ని సదా రక్షిస్తూ గోవర్ధనోద్ధరణ చేసిన కృష్ణుని చూసి ఈ గోపాలకులంతా ఒక రకమైన ఆశ్చర్యానికి గురై, నువ్వెవరివి? ఇలాంటి విపరీత చర్యలు, ఇలాంటి అద్భుతమైన విషయాలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? నువ్వెవరివో మాకు తెలియచేయమని అడిగితే కృష్ణుడు వాళ్ళందరినీ మాయపుచ్చేశాడు. నేను యశోదానందుల కొడుకుని, మీరు నాకందరూ బంధువులు, ఏమిటిది ఏదో వింతగా అడుగుతున్నారు, అలాంటి మాటలు ఇక ముందు అడగద్దు అనుకోవద్దని వాళ్ళని మనసులోనే ఒక మాయని కల్పించి, ఇతడెవరు, మానవాతీత శక్తి అనే ఆలోచనని వాళ్ళ మనసుల్లోంచి తీసేశాడు, మాయలో ముంచేశాడు వాళ్ళని. వాళ్ళు కూడా ఇంకా ప్రశ్నించలేకపోయారు. సంతోషంగా చప్పట్లు జరుస్తూ పిల్ల జల్లాతో కలిసి అందరూ వెళ్ళిపోయారు. ఇలాగా కృష్ణుడు గోకులంలో ఉంటూ బృందావనంలో ఆలమందలతోనూ గోపాలకులతోటి, గోపాల బాలులతోటి కూడా సవిలాసంగా తిరుగుతూ భగవన్మాయా విలాసంలో ఆ ప్రపంచాన్ని ముంచెత్తుతూ ఉన్నాడు. ఇలా అందరికీ ఆశ్చర్యానందాలు కలిగించే లీలలతోటి కృష్ణుడు గోకులంలో ఉండగా, ఒకనాటి శరత్కాలంలో నిండు పున్నమి నాడు పూర్ణచంద్రుడు గగనాన చలువవెన్నుల పరిచి భాసిస్తూ ఉండగా, సర్వప్రకృతి సమ్మోహనంగా ఉండగా కృష్ణుడు ప్రకృతిని మరింత మోహింపజేస్తూ వేణువుని పూరించాడు. షడ్జాది సప్తస్వరాలు, వాటి మూర్ధన రాగాలు, తాళాలు, లయవిన్యాసం, స్త్రీ పురుష రాగవిలాసం, రాగ సాంకర్యాన్ని ఒక రాగం నుంచి ఒక రాగంలోకి వెళ్ళిపోతూ అనేక విధాలైన పారవస్యాన్ని కలగజేస్తూ శృతి సమ్మతంగా మ్రోగించిన ఆ వేణుగానానికి గోపిక గోపాలకులు, పశుపక్ష్యాదులు, లతాగుల్మ వృక్షాదులు ఆనంద ప్రకృతికి చిక్కి పరవశించగా, వల్లవ పల్లవాధరులు ఆ మోహనాకారుని యందు అనురాగపూర్ణ హృదయలై తమ వారికెవ్వరికీ జంకక కృష్ణుడున్న చోటికి పరుగెత్తుకుంటూ వెళ్ళారు. కృష్ణుడు వారిని తీసుకుని ఆటపాటలు చెప్పి వారికి పోటీ పెట్టి ఆడించటము, పాడించటము, పొదరిళ్లలో దాగి చిన్న చిన్న కూతలతో వారిని బెదిరించటము, ఇలా వారితో గడపనారంభించారు. క్రమంగా యువకుడయ్యాడు. అలా ఉండగా ఒకనాడు ఒక గోపిక మిగిలిన వారికన్నా ముందు కృష్ణుని వద్దకు వచ్చి మారుత్రోవను యమున ఒడ్డుకు తీసుకుపోయి ఇసుక తినిపై కృష్ణునితో కలిసి విహరించసాగింది. ఇంతలో గోపికలు ఒక చోట కూడి కృష్ణుడు కనిపించదే ఎక్కడికి వెళ్ళాడు చూడండి అని విచారిస్తూ వెతకడం ప్రారంభించారు. వారిలో ఒక చోట శంఖచక్ర రేఖలు కలిగిన పాదాలను చూసింది. అది మిగిలిన వారిని కలిసి, రండి కృష్ణుని అడుగుజాడలు చూద్దురు కానీ పక్కనే ఎవరివో అడుగుజాడలున్నాయి, ఎవరితో తీసుకుపోయింది మన కృష్ణుణ్ణి అని చెప్పి ఆ అడుగుజాడల్ని బట్టి తీసుకెళ్ళింది. అలాగే అందరూ యమునా తీరానికి చేరి అక్కడ కృష్ణుణ్ణి చూశారు. పెన్నిధిని చూసిన పేదల్లాగా గోపికలందరూ కృష్ణుని చూసి పరమానంద భరితలైపోయారు. వారందరినీ తీసుకుని చిరునవ్వుతో పేరు పేరున పలకరించేవాడట. తర్వాత ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడై మండలాకృతిగా నిలిపి ఆటలాడించాడు. అలా చాలా రాత్రి వరకు ఆటపాటలతో గడిపి అలరించే ఆలింగనాది క్రీడలతోటి, ఆలింగనాలు చేసుకోవటం, ప్రతి వాళ్ళతోటి కృష్ణుడు మనవాడేనని భావన కలిగించేలాగా వాళ్లతో విహరించేవాడు. తెల్లవారగానే అందరూ వారి వారి ఇళ్లకు వచ్చాడు. ఇలా కృష్ణుడు వారిని ప్రతి రాత్రి ఆనందపరుస్తూ ఉండేవాడు. అన్ని జీవులతోటి కలిసి ఉండే ఆ మహాత్ముడు గోపికలతో కలిసి విహరిస్తున్నాడనేది విపరీత విషయంగా భావించిన అవసరం లేదు. అలా ఉండగా అరిష్టుడనే రాక్షసుడు భయంకరంగా వృషభ రూపంతో, అంటే ఎద్దు రూపంతో వచ్చి గోకులానికి వచ్చి అరవసాగాడు. వృషభం అంటే మన ఆంబోతు అని చెప్పచ్చండి. అయితే ఈ రాక్షసుడు పశువుల మందలో ప్రవేశించి పలు రీతులుగా ఈ గోవులని బాధించడం మొదలుపెట్టాడట. వాడి బాధ భరించలేక బోలంతమంది గోపాలకులంతా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ శరణు శరణు అని కేకలు పెట్టేసరికి వారికి అభయం ఇచ్చి ఆ ఆవుల మందలోకి లోపలికి వెళ్ళి ఆవులన్నీ గీవేమని నరుస్తున్నాయి, కకావికలుగా పరిగెడుతున్నాయి, ఒకే చోట కాళ్ళు తొక్కుకుంటున్నాయి. వాటి మధ్యలోంచి ఈ ఆబోతు రూపంలో ఉన్న రాక్షసుడిని అరిష్టుడిని కొమ్ములు బట్టి బయటికి లాక్కొచ్చాడట. అయితే వాడు బయటికి వస్తూనే కొమ్ములతోటి కృష్ణుడిని పొట్ట మీద పొడిచేశాడట. వెంటనే కృష్ణుడు కొమ్ములు పట్టి ఆ ఎద్దుని, ఆ ఆంబోతుని పైకెత్తి గిరగిరా తిప్పి నేల మీదకి పడగొట్టాడు. ఆ దెబ్బతో ముక్కు వెంట నోటి వెంట నెత్తురు కారుస్తూ ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు.
గోపకులు కృష్ణుని చుట్టూ చేరి చప్పట్లు తరుస్తూ అనేక విధాలుగా స్తుతించారు. ఇలా రామకృష్ణులు గోకులంలో పెరుగుతూ ఉండగా ఒకనాడు నారదుడు కంసుని వద్దకు వెళ్ళి అతనితో సత్కారం పొంది విశ్రాంతిగా కూర్చుని వైష్ణవాంశలతోటి రామకృష్ణులు దేవకీనందనులై పుట్టటము, నందునింట పెరగటము, పూతనాది రాక్షసులని సంహరించటము మొదలైన ఈ విషయాలన్నీ చెప్పి వెళ్ళిపోయాడు. ఉండుండి నారదుడు ఇట్లా చేస్తాడేమిటండి అనిపిస్తుంది. నారదుడు కలహాసనుడైనప్పటికీ కూడా ఆయన సరైన సమయంలో ఇవి చేస్తాడు. ముందు పిల్లల్ని అందరినీ పొట్టన పెట్టుకో నువ్వు అని చెప్పి ఆ పిల్లలందరి మరణానికి నారదుడు కారణమైనట్టు అనిపిస్తుంది. కాదు, వాళ్ళు మరణించవలసింది ఇతను కంసుడు వదిలేస్తున్నాడు కాబట్టి నారదుడు అతను ఎగసన దోసి చేయవలసిన క్రియ చేయించేశాడు. ఒకటి అక్కడి నుంచి ఈ పిల్లలు ఎక్కడైనా ఉండుండొచ్చు, ఏ పసిబాలున్నైనా చంపేమని సలహా ఎందుకు చెప్పాడంటే రాక్షస సంహారం జరగటం కోసం చెప్పాడు. ఇప్పుడు కూడా కంసుని మరణాసన్న స్థితి వచ్చింది, అతను మరణించవలసిన సమయం వచ్చింది. దేవకీ నందులు తమ కుమారుణ్ణి, దేవకి వసుదేవులు తమ కుమారుణ్ణి స్వయంగా చూసే రోజు దగ్గర పడింది కాబట్టి ఇట్లా చాలా మాట చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. కంసుడు కోపంతో భీకరరూపుడై వసుదేవుణ్ణి అనరాని వినరాని మాటలతో పొడిచి మనోవేదన కలిగించాడు. నందుని ఆలమందలను వీరభటులతోటి కైవసం చేయించాడు. భటుల్ని పంపించి ఆలమందలన్నీ లాగేసుకున్నారు. వృష్ణి భోజ అంధకులని వాళ్ళ సంపదలు కైవసం చేసుకుని నిరపరాధి అయిన తన తండ్రి ఉగ్రసేనుణ్ణి కారాగారంలోకి పడవేయించాడు. క్రూర చిత్తులని కాపు పెట్టాడు. బాగా ఆలోచించాడు, ఎట్లా వీళ్ళని సంహరించాలి రాముణ్ణి కృష్ణుణ్ణి. ఆలోచించి యజ్ఞం పేరుతోటి, ధనుర్యాగం అనే యజ్ఞం పేరుతోటి రామకృష్ణుల్ని రప్పించి బలవంతంగా చంపటము, లేదా నా వీరభటుల చేత చంపించటము, లేదా ప్రత్యక్ష పోరాటం జరిపి సంహరించటమో చేయాలని అనుకుని అక్రూరుని పిలిచాడు. ఈ అక్రూరుడని ఆయన మనకి వసుదేవుడికి వాళ్ళకి దగ్గర బంధువు. చాలా అంటే విష్ణు చిత్తుడు అని చెప్తారు. ఆయన ప్రశాంతంగా ఉంటాడు, విష్ణు సేవలో ఉన్నాడు. అతనిని పిలిచి విష్ణు వంశతోట ఈ దేవకీ వసుదేవులకు రామకృష్ణులు అనే పిల్లలు జన్మించారట. వాళ్ళు నందుని గోకులంలో పెరుగుతూ నా వాళ్ళను కూడా చాలామందిని చంపారు అని ఇప్పుడు నారదుడు చెప్పాడు. ఇప్పుడో వాళ్ళంతా చనిపోయారు, వీళ్ళ వల్లే చనిపోయారని నారదుడు వచ్చి తెలియజేశాడు. నా తండ్రి ఇంకా నా వాళ్ళుగా ఉన్నవాళ్ళు, వాళ్ళలో నా మేలు కోరేవాడు ఒక్కడు లేడు, నువ్వు ఒక్కడివే మంచివాడివి కాబట్టి నా ఆలోచన చెప్తున్నా విను. ధనుర్యాగం అని ఒక యజ్ఞం చేయదలుచుకున్నా, ఎల్లుండి ప్రారంభిస్తాను. నువ్వు వెళ్ళి ఆ యజ్ఞానికని బలరామకృష్ణుల్ని, దుర్మార్గుడు ఈ నా శత్రువులని పెంచి పోషించినవాడు, నా మరణకారకుడిని పెంచి పోషించిన వాడైన నందుణ్ణి కూడా తీసుకురా, ఇక్కడ వాళ్ళ పని పట్టేస్తాను. నా దాకా ఎందుకు, మా దగ్గర చాణూరుడు ముష్టికుడు అని ఇద్దరు మల్లయోధులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో ఈ రామకృష్ణుల బతుకైపోతుంది. తర్వాత దేవకి వసుదేవుల్ని, తండ్రి అయినా నాకు బద్ధ విరోధిగా ఉన్న ఉగ్రసేనుణ్ణి, ఇలా నా మేలు కోరని వారందరినీ యమునింటికి పంపి ఎదురు లేకుండా రాజ్యం చేస్తాను. వెళ్ళి గోకులానికి వెళ్ళి యజ్ఞం మాట చెప్పి పాలు వెన్న నెయ్యి కావిళ్లతోటి పట్టించి నందుణ్ణి రామకృష్ణుల్ని తీసుకురా అని చెప్పేసరికి అనుకోకుండా సాక్షాత్ విష్ణువే బాలుడుగా జన్మించి ఉన్న స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మొదటిసారిగా చూసే అవకాశం లభించిందని, స్వయంగా నేరుగా ఈ మాట వినడం కాకుండా నేరుగా చూడడానికి అవకాశం లభించిందని ఈయన ఏం చేశాడు, ఈ చాలా మర్యాదస్తుడిగా ప్రవర్తించేటువంటి అక్రూరుడు వాళ్ళని పిలవడానికి వెళ్ళాడట. రథారూఢుడే మధుర నుంచి గోకులానికి వెళ్ళాడు. ఇంతలో కంసుని దూత కేసి అనేవాడు ఏం చేశాడు, గుర్రం రూపాన్ని ధరించి గోకులానికి వచ్చి పశువుల శాలల్లోకి ప్రవేశించి ఓ పిచ్చిగా అరుపట. గుర్రం అరిచేసరికల్లా గొడ్లు బెదురుతాయి, ఆవులు అవన్నీ మోరలెత్తి కృష్ణ అని పిలుస్తున్నాయట. పిలుస్తూ ఉంటే కృష్ణుడు పిలుస్తున్నాయి గొడ్లు, ఈ ఆవులన్నీను. వీటి సంగతి చెప్దామని కృష్ణుడు ఎక్కడున్నాడో వెతికి ఆ గుర్రం రూపంలో ఉన్న కేసి రంపాల్లాగా కనపడుతున్నాయట. ఆ గుర్రానికి పళ్ళు కనపడేలాగా భీకరంగా నోరు తెరిచి కృష్ణుడి మీదకి వెళ్ళాట. వెళ్ళంగానే ఏం చేశాట, కృష్ణుడు ఆ నోరు తెరుచుకొని వస్తున్న దాన్ని నోట్లోకి, ఆ గుర్రం నోట్లోకి చెయ్యి లోపలికి పోనిచ్చి బయటికి లాగేట. బయటకి మొత్తం పళ్ళన్నీ లాగేసేట, పళ్ళు ఊడిపోయినాయి. అలాగే కృష్ణుడి చెయ్యి ఏం చేసినట్టు ఇట్లా లోపల ఇలా చెయ్యి దూరేసరికల్లా చెయ్యి పెద్దదైపోయింది, పళ్ళు రాలిపోయినాయి. చెయ్యి దాని పొట్టలోకి వెళ్ళిపోయిందట. పొట్టలోకి వెళ్ళిపోయి చెయ్యి పెద్దదిగా పెంచేశాడు. పెంచేసరికల్లా ఈ కేసి అనే గుర్రం రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు. పొట్ట పగిలిపోయి కింద పడిపోయాడట. ఈ గోపకులందరూ ఎంతో ఆనందంగా చప్పట్లు తరుతూ కృష్ణుడి చుట్టూతా చేరి చిందులు తొక్కుతూ ఆడుకున్నారట. ఇంతలో నారదుడు ఒక ఇంత పైన నిలిచి, పద్మాక్ష కళ్ళారా చూశాను నీ రాక్షస వధ,
ఆ కడుపు నిండింది. దేవతలు కూడా తేరి చూడరాని కేసి అనే రాక్షసుని అవలీలగా సంహరించావు. నీకు మరొక నామం ఈ రోజు నుంచి కేశవుడు అనే నామం ప్రసిద్ధమవుతుంది. మరో మాట చూడు, 4 రోజుల్లో కంసుడితోటి నీకు కలహం రాబోతోంది. నాకు అది కూడా చూడాలనుంది. అందుకే కంసుడిని రెచ్చగొట్టి ఇటువైపుకి పంపిస్తున్నాను, సెలవని నారదుడు వెళ్ళిపోయాడు. అక్రూరుడు రథారూఢుడై వస్తూ అనుకున్నాడు, కృష్ణుని చూసే భాగ్యం కలిగింది, నా జన్మ చరితార్థమైంది. తలచినంతనే పాపాలని పోగొట్టేటువంటి సజ్జన వత్సలుణ్ణి వాళ్ళు నేను చూడబోతున్నాను. ప్రహ్లాదాది భక్తుల వందనాలు అందుకుంటూ కనికరింపుగా ప్రతి భక్తుణ్ణి కనికరించేటువంటి భక్తమందారుణ్ణి కూడా నేను ఈరోజు నమస్కరించగలుగుతున్నాను. అసలని ఎంతో సంతోషం అట అతనికి. సకల లోకాలు సంరక్షించే సకల లోకేశ్వరుని కూడా ఇవాళ నేను చూడబోతున్నాను అంటే విష్ణువు యొక్క అవతారం అని తెలిసిపోయింది ప్రపంచం అంతా. దాంతో ఆయన ఎంతో ఆనందంతో గోకులానికి వచ్చాడట. సాయం సమయంలో రామకృష్ణులు గోవుల్ని తోలుకొని వస్తున్నారట ఇంటికి. అయితే ఈ గొడ్లు తోలుకొస్తున్న రావుల్ని వాటన్నిటినీ శాలల్లోకి చేర్చారు. ఇక పాలు పితికే సమయం, గోదోహన క్రియ జరిగేదన్నమాట. ఆ సమయంలో ఈ అక్రూరుడు శ్రీకృష్ణుడిని దర్శించేవాట. అప్పుడు వచ్చాడు. అరుణారుణ ఛాయలతోటి అలరారే పాదాలవాడు, తెల్లతామర పువ్వుని శిరోభూషణంగా ధరించినవాడు, గోధూడి అలమిన కుండలాలతో ఇంద్రనీల ఛాయతో ఎసగులాడు వక్షమునందు పుట్టుమచ్చల చిహ్నము, దానిపై వనమాల కలిగినవాడు, దూడల్ని పిలిచి తల్లుల దగ్గరికి విడుస్తున్నవాడు, ఒక చేత పాలగిన్నె ఒక చేత కట్టుతాళ్ళు పట్టుకుని నుంచున్న ఆ కృష్ణుణ్ణి అలాంటి స్వరూపంలో, పల్లెటూరి వాడి స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అక్రూరుడు దర్శనం చేశాడట. ఆ పక్కనే ఉన్న బలరాముణ్ణి చూశాడు. కైలాసగిరిపై కారుమబ్బులాగా కట్టపై నీలాంబరం కలిగిన అంటే తెల్లగా ఉన్నాడు బలరాముడు. బిగించి కట్టుకున్న ఆ నల్లని అంబరంతో ఎంత బాగుందోట, కైలాసగిరి మీద కారుమబ్బు అలిమినట్టుగా ఉందట ఆ బట్ట. అలాంటి ఉన్న స్వరూపంలో ఉన్న బలరాముణ్ణి అక్రూరుడు దర్శించాడు. లోకక్షేమమే లక్ష్యంగా భూభారం తీర్చడానికి మహావిష్ణువు ఈ రామకృష్ణులుగా అవతరించాడు. భువనరక్షాదక్షులైన ఆ దివ్యమూర్తుల్ని దర్శించాను, నా జన్మ సఫలమైంది అని అనుకుని రథం మీద నుంచి దిగి సవినయంగా దరిచేరి కృష్ణునకు సాష్టాంగ నమస్కారం చెల్లించాడు. వెంటనే కృష్ణుడు ఆదరంగా అక్రూరుని కౌగిలించుకున్నాడట. ఆ తర్వాత అక్రూరుడు బలభద్రుడికి కూడా నమస్కరిస్తే అతడు కూడా కౌగిలించుకున్నాడు. ఇంతకాలానికి వచ్చావా అన్నారు. ఒకళ్ళనొకళ్ళు కుశల ప్రశ్నలు అడిగి ఒక చోట శుభ్రమైన చోట కూర్చుని వేరే వాళ్ళు ఎవరో ఆవులు పాలు తీస్తున్నారు, వీళ్ళు కబుర్లు చెప్పుకున్నారు కాసేపు. తర్వాత స్నానము భోజనము చేశాక అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మధురానగరపు విశేషాలు అడిగితే అప్పుడు చెప్పాడు, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియందేముంది, మధురానగరం అట్టుడికిపోతోంది. ఉగ్రసేనుడిని కూడా ఖైదు చేయబడ్డాడు, ఆయనను కూడా జైల్లో పెట్టబడ్డాడు. నిండు సభలో దేవకీ వసుదేవుల్ని కుమారుణ్ణి దాటించేశావని అనరాని మాటలన్నాడు. ఈ వయసు మళ్ళిన వాడన్న ఆలోచన లేకుండా ఆయన ఉగ్రసేనుడికి కాళ్ళకి చేతులకి సంఖ్యలు బిగించి మరీ చెరలో పెట్టాడు. ఇప్పుడు ధనుర్యాగాన్ని చేయబోతున్నానని అందరికీ ప్రచారం చేస్తున్నాడు, కానీ దాని వెనకాల మిమ్మల్ని సంహరించడమే అతని యుక్తి అని, అందుకని నన్ను వెళ్ళి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరిని నమ్మను, నువ్వైతే సరిగ్గా ఏం మాట్లాడాలో అది మాట్లాడతామని నన్ను పంపించాడు అనేసరికల్లా అప్పుడు అక్రూరుని మాటలు విన్న కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, నాకు తెలుసు, ఇదంతా నాకు తెలుసు, వస్తాను. కంసుడి ప్రాణాలు ఇంకా వాడిలో లేవని అనుకో. ప్రజలందరూ ఆనందించేటట్టుగా ఉగ్రసేనుడికి ఎల్లుండి పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఒక్కరోజు గ్యాప్ ఉందన్నమాట. రేపు పొద్దున్నే పాలు పెరుగు నెయ్యి సమృద్ధిగా కావళ్లల్లో నింపి మా గొల్ల పెద్దలు ముందు వెళ్ళిన వాళ్ళతో నందుడు, నువ్వు అన్న నేను రథ ప్రయాణం వెళ్దాం. ముందంతా పెద్దలంతా వెళ్తారు, యాగం జరుగుతుంది కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళంతా వెళ్ళాలి. నందుడు వాళ్ళతో వెళ్ళిపోతాడు, నువ్వు నేను అన్నయ్య కలిసి రథంలో వెళ్దాము, ఈ పూటకి రెస్ట్ తీసుకోమని చెప్పి అతన్ని పడుకునేందుకు ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అందరూ నందుని మందిరమందే నిద్రించి తెల్లవారుగానే లేచారు. కాలోచిత కృత్యాలు తీర్చి పాలు మొదలైన పదార్థాల కావళ్లతోటి తగువారిని ముందు పంపించి తాను బలభద్రుడు అక్రూరుడితోటి రథారూఢులయ్యారు. రథం కదలంగానే గోపికలంతా చూశారట. అందరూ ఒక చోట చేరి కృష్ణుడితో ఎడబాటు భరించలేక విచారించడం మొదలుపెట్టారట. ఏకధారగా కారే కన్నీరు వాళ్ళ వక్షస్థలాలు తడిసిపోయేంత నీళ్లు గారిపోతున్నాయట. ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటున్నారనమాట, నందనందనుడు మనకిన్నాళ్ళు ఆనందం కలిగించి కలిసిమెలిసి ఎడబాటు లేకుండా తిరుగుతున్నవాడు ఇప్పుడు మధుర వెళ్ళిపోతున్నాడంటే వీడికి దయాదాక్షిణ్యం లేదు, మళ్ళీ మనకి ఒకనాడైనా కనిపిస్తాడా? ఆ పట్నవాసంలో ఎంతమందో అందగత్తలు ఉంటారు, వాళ్ళందరి కనుచూపుల్లో చిక్కుకుపోతాడో ఏమో, మళ్ళీ మనని తలుచుకుంటాడా లేదా? ఈ దైవానికి దయలేదు, కృష్ణుడిని విడిచి మనం ఉండగలమా? కృష్ణుడికి మనకి ఎడబాటు కలిగించేవాడు క్రూరుడు కానీ అక్రూరుడు అవుతాడా?
మనం తెగించి వెళ్ళి కృష్ణుడిని కొంగుబట్టి మమ్మల్ని ఇట్లా ఏడిపించి వెళ్ళిపోతున్నావా, మా గతి ఏమిటి అని అడిగామనుకో, మనం కుల పెద్దలు తెలిసి ఊరుకుంటారా, అందరూ కేకలేస్తారు. ఈనాటి నుంచి మన గొల్లపల్లె చిన్నబోయి ఉంటుంది, మన బతుకులు కూడా అంతే, అయ్యో మన మీద దేవుడి కనికరం లేకపోయింది అని ఏడుస్తూ ఆ రథం వెనకాలే కనిపించేవారు గుర్రాల జోడ్చిన బండి ఏమవుతుంది, వేగంగా పరిగెడుతుంది. కనిపించినంత మేర కనుచూపు మేర వరకు ఆ రథాన్ని చూస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ తర్వాత ఇంకా కంటి చూపు కూడా అందనంత దూరానికి రథం వెళ్ళిపోయాక ఇళ్ళకి చేరుకున్నారు. అక్రూరుడు చకచక రథం తోలుతూ యమున ఒడ్డుకి చేరారు. అక్కడికి చేరేసరికల్లా ఒక మర్రి చెట్టు కింద రథం ఆపి, కృష్ణ మాధ్యాహ్నిక క్రియ తీర్చుకుని వస్తాను, అరగడిలో మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి దిగి వెళ్ళాడట. దిగి ఆచమనం చేసి ప్రణవధ్యానం చేసి కళ్ళు తెరిచేసరికల్లా మల్లెపూలాగా తెల్లని నెమ్మేను, పద్మపత్రాలు లాంటి నేత్రాలు, నీలాంబరంతో భాషించే నడుము, కుండలాలు ధరించిన చెవులు, అద్దాల్లాంటి చెక్కిళ్ళు, కడిమి పూమాలతో ఒప్పే కంఠము, అలాంటి మూర్తిని, అనంతుణ్ణి, గొడుగు పట్టినట్టుగా పడగలు, వాటి చుట్టూ రంభాద్యప్సరసల స్తుతిగీతాలు, వాసుకి ప్రముఖ నాగరాజుల జయజయధ్వానాలు, చేతులలో నాగలి రోకలి, సాక్షాత్తు బలరాముడే కనిపించాడట. కళ్ళు తెచ్చేసరికి నీటిలో కనపడుతున్నాడు. ఆ అనంతుడికి ముందు నీలనీరద శరీరుడు, వనమాలి, పీతాంబరుడు అయిన కృష్ణుడు కనిపించాడు. ఆశ్చర్యపోయాడట అక్రూరుడు. ఇదేమిటి, స్నానం చేయడానికి వీళ్ళు రథంలోకి వచ్చాయి, ఈ నదిలోకి వచ్చారా, రథం దిగి అని వెనక్కి తిరిగి రథం వైపు చూస్తే రథంలో అన్న తమ్ముడు ఇద్దరు కిలకిలా రావాలి చేస్తూ కబుర్లు చెప్పుకున్నారు, చెట్టుని చేవని చూపిస్తున్నారు, ఒకళ్ళకొకళ్ళు పక్షుల్ని పిలుస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇటు తిరిగేసరికల్లా నీళ్లలో దర్శనం కనపడుతోంది. అనంతుడు విష్ణువు కూడా కనిపిస్తున్నారు అనమాట. కృష్ణుడు కృష్ణస్వరూపంలోనే పరమాత్మ దర్శనం అయ్యేసరికల్లా ఈయన ఏమనుకున్నాడు, సరే అని మానసికంగా షోడశోపచారాలు చేసి నమస్కరించి రథం దగ్గరికి వచ్చాడట. ఈ రథం తోలటానికి ఉపక్రమించాడు. కృష్ణుడు నవ్వుతూ అడిగాడట, ఏమిటయ్యా అక్రూరా, నీ మొహం శోభాయమానంగా కనపడుతుంది, నీళ్ళలో ఏదైనా వింత చూసావా అని అడిగేసరికల్లా అప్పుడు అక్రూరుడు చెప్పాడు, నాకు కృష్ణ, నీకు తెలియని వింతుందా, నీకంటే మాయ ఉందా, నీకు తెలియదా, ఇది నన్ను ధన్యుణ్ణి చేద్దామనుకున్నావు, నీ పురాతన రూపాన్ని చూపించావు, నీ దయకి పాత్రుడైన నేను నిర్విచారంగా జీవితం గడపక ఆ దురాచారుడైన ఆ కంసుడితోటి వాడికి లొంగి జీవించవలసి వస్తుంది. ఏమన్ను, తన ఇష్ట ప్రకారం నడవరాదు, శరీర సుఖం కోరుకోకూడదు, ఇంకొకళ్ళకి సేవ చేస్తూ వాడి తిండి తింటూ బతికేవాడు జీవన్మృతుడే, మన ఇష్టారాజ్యం చెల్లదు కదా, నేను వాడి సేవలో ఉండేసరికి నేను నిన్ను స్వస్వరూపంలో దర్శించలేకపోతున్నాను అని చెప్పేసరికల్లా అప్పుడు కృష్ణుడు అతన్ని ఓదార్చి అతని మనసులో ఉన్న చింత పోగొట్టి ధైర్యము శాంతి కలిగేలాగా చేశాడట. రథం చకచకా నడిచింది. పొద్దుపోయేసరికి మధురకి చేరాడు. అప్పుడు అక్రూరుడు ఏమన్నాడు అన్నదమ్ములతో, మీరు రథం మీద కూర్చుని వస్తే కంసుడు కోపం వస్తుంది, కాబట్టి మీరు మీ తాత, మీ బాబాయిలు, మావయ్యలు వీళ్ళంతా కట్నాలు పట్టుకొచ్చారు కదా, పాలు పెరుగు వెన్న అన్నీ తెచ్చారు, వాళ్ళతో పాటు నడిచినండి. ఇప్పుడు దేవకి వసుదేవులను చూడడానికి వెళ్ళబోకండి, మీరు వెళ్ళడం తెలిసిందంటే ఆ దుర్మార్గుడు వాళ్ళని ఇంకా బాధిస్తాడని చెప్పి వాళ్ళ వద్ద సెలవు తీసుకుని వాళ్ళని బండి దింపేసి కంసుడి దగ్గరికి వెళ్ళాడు. వచ్చి రామదామోదరులు వచ్చారని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడట. సరే, కృష్ణుడు ఏం చేశాడు, అన్నయ్యతో కలిసి అప్పుడే మధురకు చేరిన గోపకుమారకులతో కలిసి రాజమార్గాన దివ్యమోహనమూర్తిగా నడిచి వెళ్తుంటే నగరవాసులంతా భక్తిని రక్తిని ప్రదర్శిస్తూ చూపులతోటే స్వాగతం పలికారట. అట్లా కృష్ణుడు వెళ్తూ ఉంటే మడత బట్టలు భుజాన ఉంచుకుని ఒక చాకలివాడు ఎదుర్రాగా, ఆ మూటలో ఉన్న బట్టలు కొన్ని మాకివ్వు అని అడిగాడట. అడిగేసరికి చాకలి పెడసరంగా మాట్లాడాడు. మీ మాటలు మా రాజు కంసుడు కనుక వింటే మా ప్రాణాలు పోతాయి, పోపో అని కసిరాడు. కసిరేసరికల్లా కృష్ణుడు ఎడమ చేయి చాచి వాని శిరస్సు మీద ఒక్క సరుపు జరిచాడట, నెత్తి మీద కొట్టాడు. కొట్టేసరికల్లా చాకలి శవం వాడు వెంటనే పై ప్రాణాలు పైన పోయిన తల మీద తగిలేసరికి తామస ప్రవృత్తికి తలతాడనమే కరెక్ట్, నెత్తి మీద కొట్టంగానే పడిపోయాడు, మరణించాడు. కృష్ణుడు బట్టల మూట విప్పి జిలుగువన్నే పట్టుచీర అన్నకిచ్చాడు. పసిడి జలతారంచు పచ్చని పట్టుపంచ తీసి తాను కట్టుకున్నాడు. మిగిలిన బట్టలన్నీ గోపకుమారులకి పంచిపెట్టాడు. తర్వాత ముందుకెళ్ళి పువ్వులమ్మే వాడింటికి పోయి పూదండలు అడిగాడు. అయితే వాడు భయంతో ఏం చేశాడట, భయంతో భక్తితోటి కూడా శ్రీకృష్ణుని పాదాలకి వంగి శిరస నమస్కరించి లేచి పువ్వుల దండలు ఇచ్చాడట. దేవా, నీ వంటి వాడు రావడము, పువ్వులు అడగడం నా అదృష్టం, తీసుకో, ఇంకేం కావాలో తీసుకోమంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, మరేమీ అక్కర్లేదు, నీ వంశం వృద్ధి పొందునుగాక, నీకు ఈ జన్మలోనే మోక్షం కలుగాక అని వరాలిచ్చి పోయేస్తామని కృష్ణుడు బయటకు వచ్చాడట. రాచబాటలో నడుస్తూ పోతున్నాడు. అంతలో ఒక స్త్రీ కుబ్జగా ఉన్న అంగన ఎదురైందట.
ఇదేంటంటే అంగవికృతి కలిగిన ఆకారం కలిగి ఉండటం కుబ్జ అంటే వంకర టింకరగా ఉంది. ఆమె ఏం పట్టుకుంది, వివిధ సుగంధ పదార్థాలతో తీసినటువంటి చందనాన్ని ఒక పాత్రలో ఒక పళ్ళెంలో ఉంచుకుని వచ్చిందట. అయితే ఈ కృష్ణుడు అడిగాడు, అబ్బా గుమగుమలాడిపోతోంది, కొంచెం చందనం పూస్తావా నాకు అని అడిగాడు. అడిగేసరికల్లా ఈ కుబ్జ కృష్ణుని మోహన రూపం చూసి ముగ్ధయ్యి రకరకాల వస్తువులు అంటే ఏమేమి ఉన్నాయి చూడండి, కస్తూరి, కుంకుమ పువ్వు, చందనం, జవాది ఇలాంటివి కలిపి నూరి రోజు కంసమహారాజుకి అందించి కట్నాలు కానుకలు తీసుకుంటాను. నీకు తెలియదేమో కానీ అందరికీ తెలుసు, ఇదే నా పని, నా బతుకు అనగా కృష్ణుడు దాని గడ్డం కింద చేయబట్టి దాని 2 పాదాలు తన 2 పాదాలతో తొక్కి మీదికెత్తి విడిచాడు. ఆశ్చర్యంగా అంటే మెడ పట్టుకుని సాగదీశాడనమాట. ఒట్టిగా సాగదీస్తే కదలదు, అందుకని ఏం చేశాడు, చటుక్కున ఆ పాదాల మీదకి పాదాలు ఉంచేశాడు. కాళ్ళు కదలకుండా బిగిసిపోయింది. మెడ పట్టుకుని సాగదీసేసరికల్లా 3 వంకర్లతో ఉన్న కుబ్జా స్వరూపంలో ఉన్న ఆ అమ్మాయి నడువంకర, మెడ వంకర, మొహం వంకర కూడా తీరిపోయి పరమాద్భుత సౌందర్యవతిగా రూపొందిదట. అయితే ఆమె చాలా సంతోషంతో చూసి ఈ పూట మా ఇంటికి రావాలంటే ఇప్పుడు కాదు వస్తానని దాని చేతిలో చెయ్యేసి నవ్వుతూ రాజమార్గాన్ని వెళ్ళి అలా నడుస్తూ వెళ్ళి కంసుని ధనుశాలలో చేరాడట. అన్నతో కలిసి అక్కడ అందరి దగ్గర కనుక్కున్నాడు ధనుర్యాగం ఏమిటి అదంతా. తర్వాత యజ్ఞ విషయం తెలుసుకున్నాడు. గంధ పుష్పాదులతోటి అర్చించబడి ఉన్న పెద్ద విల్లట, అది చాలా పెద్దది. దాన్ని చూశాడు. దగ్గరగా వెళ్ళాడు దాని దగ్గరికి. వెళ్ళి ఆ ధనుర్యాగం కోసం మంత్రపూతంగా అక్కడ ఏర్పాటు చేయబడిన ఆ ధనుస్సుని అవలీలగా లేవదీశాడట. లేవదీయటం ఏమిటి, వెంటనే నారి బిగించి, మామూలుగా ధనుస్సులకి తాడు అల్లెత్రాడు బిగించి ఉండదు, ఒక పక్కన కట్టి ఉంటుంది, దాన్ని లాగి రెండో వైపు ముడేస్తారు. ఎక్కువ పెట్టడం తర్వాత కదా, ముందు నారి బిగించటమే కష్టం. అయితే ఎప్పుడైతే ఇది వంచి బిగించిన తర్వాత దాన్ని ఒక లాగుతారనమాట, దాన్ని టైట్నెస్ చూడటానికి ధనుష్టంకారం అంటారు. యుద్ధపు కథల్లో మనకి కనపడుతుంది. ఆ ధనుసు లాగితే అది పెద్ద ఢమ్ ఝమ్ అని సౌండ్ వస్తుంది, చాలా పెద్ద వైబ్రేషన్తో కూడిన శబ్దం వస్తుందన్నమాట. అయితే నారి మ్రోగించి ఉంచాడు. అయితే ఈయన ఏం చేశాడు, జమ్మని అది శబ్దం చేయటానికి ముందు దాన్ని గట్టిగా బిగించాలి, అప్పుడే వస్తుంది. ఆ బిగించేసరికల్లా అదేమైంది, టపక్కమని విరిగింది విల్లు. బిగించాలంటే ఇప్పుడు అది ఇంత నిలువు బద్దగా ఉంది, ఒకవైపు తాడుని తీసి రెండో కొసకి బిగించాలి, ఒక కోటి నుంచి రెండో కోటికి లాగాలన్నమాట దాన్ని. ఈ 2 కోట్లకి లాగేటప్పుడు ఏమవుతుంది, విల్లు వంగిపోతుంది. మన రాముల వారు కూడా శివధనుర్భంగం అట్లాగే చేశాడు. అదే శివధనుర్భంగాన్ని ఈ కృష్ణ పరమాత్మ కూడా చేశాడట. విల్లు విరిగేసరికల్లా పెద్ద మోతొచ్చింది. ఇంతలో ఆయుధాగారంలో కాపలాగా ఉన్న వాళ్ళు వీరభటులంతా మీదకొచ్చారట. మీదకొస్తే ఒక భీకరంగా సింహనాదం చేశాడట కృష్ణుడు. అక్కడి నుంచి చాలామందిని కొట్టేశాడు. ఆ ధనుసు ముక్కలైంది కదా, అన్న తమ్ముడు చెరో ముక్క పట్టుకుని ఉన్న వాళ్ళందరినీ చిత కొట్టేశారు. చావగా బతికిన వాళ్ళు పరిగెత్తారట. పరుగులు పెడుతూ కంసుడి దగ్గరికి వెళ్ళి ఒక యువకుడు, 2 యువకులు, చిన్న యువకులు అంటే బాగా పెద్దవాళ్ళు కాదు, బాలురుగానే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈ ధనస్సుని విరగొట్టాడు, మంత్రభూతమైన ధనస్సుని విరగొట్టారు, అందరినీ చావగొడుతున్నారని తెలియజేశారు. ఈ కృష్ణలీలతోటి ఈ భాగం సమాప్తం అండి. మళ్ళీ రేపు ఉదయం కంసుని సంహారం ఎలా జరిగిందో తెలుసుకుందాము. నమస్కారం.